కావలి పట్టణం పాతూరు శివాలయం వీధిలో గల సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శనివారం సత్యనారాయణ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ చైర్మన్ భాస్కర్ సాయి పారాయణం 1500 పుస్తక ప్రతులను పట్టణంలోని వివిధ బాబా ఆలయాలలో పంపిణీ చేశారు. తన యొక్క భర్త యొక్క పాదుకలను తీసుకొని సతీ సహనం చేయడం సిద్ధపడినది. ఇందులో ఆకాశవాణి రాజు పోయి వైశ్యుడా నీ యొక్క కుమార్తె నా యొక్క రుణంతయో పూర్తి చేసేది, కానీ తీర్థప్రసాదమును స్వీకరించలేదు. తీర్థప్రసాదమును స్వీకరించలేదు అంతయో శుభం ఫలితం ఉందైతే సార్. ఫోన్ నెంబర్ చెప్పమ్మా. ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఎక్కడ? గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా కావలి పట్టణంలోని సంకులవారి తోట సాయిబాబా మందిరంలో శనివారం అభిషేకాలు పూజలు జరిగాయి. భక్తులు భక్తి శక్తులతో పాల్గొని బాబాని దర్శనం చేసుకుని పునీతులయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శుద్ధ సత్వస్థితాం గుణాతీత గుణాత్మనేం అనంత కళ్యాణ గుణాం అమిత పరాక్రమాం జైనేం దుర్దర్శోభ్యాం అపరాజితాం విలోకేశ విఘాతగతేం అశక్యరహితాం సర్వశక్తి మూర్తయేం స్వరూప సుందరాం సులోచనాం బహురూప విశ్వమూర్తయేం అరూపా వ్యక్తాం అచింత్యాం సూక్ష్మాం సర్వాంతర్యామిణీం మనోవాగతీతాం ప్రేమమూర్తయేం సులభదుర్లభాం అసహాయ సహాయాం అనాథనాథ దీనమాంతరేం సర్వభారపూజేం అకర్మాణేం పురుషధర్మిణేం పుణ్యశ్రవణ కీర్తనాం తీర్థాం వాసుదేవాం విజయగిరి శ్రీహరిబాబు సత్యనారాయణ సరోజరమ్మ జై వెంకటేశ్వర్లు ఉండేదమ్మా. రామారావు మామ కావలి జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి సోమయ్య గారి పెంచలమ్మను వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కిడ్నాప్ చేసి కడప జిల్లా ఇడుపులపాయకు తరలించాడని ఆమె కుమారుడు రాంబాబు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదును ఆయన కావలి రూరల్ ఎస్ఐ గోపాల్కు పంపించి దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై శనివారం కావలి రూరల్ ఎస్ఐ గోపాల్ మాట్లాడుతూ ఎస్పీ గారి వద్ద నుంచి రాంబాబు ఫిర్యాదు కాపీ అందిందని రిజిస్టర్ చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీకి చెందిన పెంచలమ్మ అనే జెడ్పీటీసీ క్యాండిడేట్ని ఈ రాఘవేంద్ర రెడ్డి అనే అతను అక్రమ నిర్బంధానికి గురి చేసి కిడ్నాప్ చేసినట్టుగా తన కుమారుడైనటువంటి రాంబాబు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. అదంతేం లేదు, అది మనకి వెళ్ళలేదు. కంప్లైంట్ ఇచ్చారు, మనకు నైట్ సాయంత్రం ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు సార్? నిన్న సాయంత్రం ఇచ్చారు. మనకు ఎస్పీ గారి దగ్గర నుండి వచ్చినారు ఇక్కడ వాళ్ళకి. లేదు లేదు, నిన్న కంప్లైంట్ వచ్చింది. మేము ఈ రఫ్ స్కెచ్ వాడుతున్నాం. కావలి వెంకట నగర్లోని శ్రీ సాయి నాగ మందిరంలో శనివారం గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబా ఆశీస్సులను పొందారు.
కావలిపట్టణం తుమ్మలపేంట రోడ్డు నందలి కసాయి వీధిలో గల అక్సా మసీదుకు శుక్రవారం సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ సమయంలో ముస్లిం పెద్దల ఆహ్వానం మేరకు కావలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పొత్తుకుంటి అలెక్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదు పెద్దలు ఆమెకు పట్టణ పారిశుధ్యం, తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ మనం చేసుకున్నారు. చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు. ఎల్ఈడి టీవీ ధరలు కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఖచ్చితంగా తగ్గడం జరిగి తీరుతుందని అన్నారు కావలి వైజయంతి ఎలక్ట్రానిక్స్ మేనేజర్ టి హరికృష్ణ. ప్రవేశపెట్టిన బిల్లులో ఎల్ఈడీలు తగ్గుతాయని, అసలు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తగ్గుతాయని ప్రవేశపెట్టిందండి బిల్లు. కంపల్సరీగా తగ్గుతాయి, కానీ కొన్ని మోడల్స్ అయితే తగ్గుతాయి. ఇవంతా కాస్త టైం పడుతుంది, 3 వీక్స్ నుంచి 1 మంత్ పడుతుందండి. కంపల్సరీగా మాత్రం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తగ్గుతాయి. వీటిల్లో ఎల్ఈడీలు ఎక్కువ అవకాశం ఉన్నాయండి. ఇప్పటికే శాంసంగ్, సోనీ, ఎల్జీ లాంటి ప్రముఖ కంపెనీలు స్టార్టింగ్ 11,000 నుంచి మొదలున్నాయండి. ఇంకా రాబోయే రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టచ్చు. అలాగే పెద్ద కరోడ్ లాంటి 42 ఇంచెస్ టీవీలు కూడా అందరికీ అందుబాటు రేట్లు వస్తాయి. కావలిపట్టణం పుచ్చలపల్లి వారి వీధిలో వెలిసి ఉన్న పట్టాభిరామస్వామి ఆలయ ప్రాంగణంలో గల సీతాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి అలంకారం చేశారు. కన్నుల పండుగగా అమ్మవారు కొలువు తీరారు. ఇలా ఉంటుంటే మాకేం అర్థం కాకపోయా, కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉంటుంటారు.